రాష్ట్ర ప్రజలకు ఉద్యోగులకు ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అసలైన బడ్జెట్ బొనాన్జా అంటే ఎలా ఉంటుందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఇండియాకు చూపించారు. మరి కొత్త ట్యాక్స్ విధానం ఎలా ఉంటుంది? పాత పన్ను విధానంలో మారిన స్లాబ్ల ప్రకారం ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. 12 లక్షల వరకు నో ట్యాక్స్. మధ్య తరగతి ప్రజలు ఉద్యోగులకు భారీ ఊరట. ట్యాక్స్ పేయర్లకు ఇది మామూలు ధమాకా ఆఫర్ కానే కాదు. బంపర్ ఆఫర్ ని మించిన భారీ బడ్జెట్ బొనాంజా. 12 లక్షల ఆదాయం వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే వార్త మధ్యతరగతి ప్రజల చెవుల్లో అమృతం పోసిందని చెప్పాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన శుభవార్త ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు అదనంగా 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. అంటే ట్యాక్స్ రిబేట్ కూడా కలిపితే 12,75,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్లో మరో కీలక నిర్ణయం ప్రకటించింది ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. పాత ఆదాయపు పన్ను విధానంలో స్లాబులను సైతం మార్చారు. కొత్త ట్యాక్స్ స్లాబుల ప్రకారం 4 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 12%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన 30% పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకున్న విధానంలో 12 లక్షల ఆదాయం ఉన్నవారు 80,000 దాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. దానిని ఆ బడ్జెట్లో 60,000కు తగ్గించారు. ఆ 60,000 కూడా ట్యాక్స్ రిబేట్ గా ఇస్తున్నారు. దాంతో 12 లక్షల ఆదాయం వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction in such a manner that there is no tax payable by them. పాత పన్ను విధానంలో ఇప్పటి వరకు 6 స్లాబులుండగా ఈ బడ్జెట్లో ఒక స్లాబ్ పెంచారు. గతంలో 15 లక్షల పైన ఆదాయం ఉన్నవారు 30% పన్ను కట్టాల్సి ఉండేది. ఇప్పుడు కొత్తగా 20 నుంచి 24 లక్షల వరకు 25% పన్ను చెల్లించే స్లాబ్ ని చేర్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి 24 లక్షల పైన ఆదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంతో భారీ మొత్తంలో ఆర్జించే వారికి కూడా కొంత ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు భారీ ఊరట కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన గత 10 ఏళ్లలో బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్లు ఊరట కలిగించేలా మారుస్తారని అనుకున్నారు. కానీ 3 సార్లు మాత్రమే కొంతమేర ఊరటనిస్తూ మమ అనిపించేసింది ప్రభుత్వం. 2014 తర్వాత నిల్ ట్యాక్స్ స్లాబ్ ని 2.5 లక్షలకు పెంచింది. ఆ తర్వాత 2019లో 5 లక్షలకు, 2023లో 7 లక్షలకు పెంచారు. అయినా మధ్యతరగతి ప్రజల్లోనూ ఉద్యోగుల్లోనూ సంతృప్తి లేదు. ఈ విషయంలో మధ్యతరగతి ఆదాయ వర్గాలన్నీ బీజేపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి. మొత్తానికి మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక బీజేపీ ప్రభుత్వం కొంత దిగివచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సంచలన నిర్ణయం ప్రకటించింది.
భారత ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఈసారి అంతా ఆవిడ బడ్జెట్ ప్రసంగం గురించే మాట్లాడుకుంటున్నారు. కేవలం 74 నిమిషాల్లో ఆవిడ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నూట 40 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్ధారించి కేంద్ర బడ్జెట్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాదు, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020లో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఏకదాటిగా 162 నిమిషాల పాటు ప్రసంగించారు. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దాంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019లో 137 నిమిషాల పాటు ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం నిడివి పరంగా రెండో అతిపెద్దది. ఇక 2024లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం 86 నిమిషాల పాటు సాగింది. అయితే తాజా బడ్జెట్ ప్రసంగాన్ని కేవలం 74 నిమిషాల్లోనే పూర్తి చేశారు నిర్మలా సీతారామన్. ఆమె అప్పటి వరకు చేసిన ప్రసంగాల్లో అది అతి చిన్నది. గతేడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సమయంలో నిర్మల గంటలోపే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా సుదీర్ఘంగా ప్రసంగించే నిర్మలా సీతారామన్ ఈసారి కేవలం 1:14 నిమిషాల్లోనే పూర్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి కేవలం బడ్జెట్ లోని కీలక కేటాయింపుల్ని, ముఖ్య అంశాల్ని మాత్రమే ఆవిడ ప్రస్తావించారు. పార్లమెంటు వేదికగా ఏవైతే ఖచ్చితంగా దేశ ప్రజలకు చెప్పాలనుకున్నారో వాటినే సూటిగా చెప్పారు. కొన్నేళ్లుగా సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేయడం నుంచి మొట్టమొదటి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరకు నిర్మలకు రికార్డుంది. అంతేకాదు దేశ ఆర్థిక ప్రాధాన్యతల్ని, విధానాల్లో మార్పుల్ని హైలైట్ చేయడంలోనూ ఆమె కీలక మైలురాళ్లను అధిగమించారు. ఇక ఇప్పటి వరకు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళున్నారు. అయితే మోడీ ప్రభుత్వంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మకు రికార్డుంది. For more videos like this, subscribe Big TV channel.